అంతులేని కథ అని ఒక సినిమా ఉంటుంది. దాంట్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇలా జయప్రద గారు ఇలా చాలామంది చేస్తారు యాక్టింగ్. సో ఆ సినిమాలో రజనీకాంత్ గారి కంటే కమల్ హాసన్ గారు మంచిగా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో రజనీకాంత్ గారి గురించి అడిగినప్పుడు ఏంటంటే, సో ఆ డైరెక్టర్ చెప్తారంట, తర్వాత రజనీకాంత్ సార్ కూడా చెప్తారు, సో వాళ్ళందరూ మంచి యాక్ట్ చేస్తున్నారు, నాకు అంత పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలాగా అన్నప్పుడు, అంటే నీకే నచ్చింది నువ్వు చేయమన్నప్పుడు ఆయన సిగరెట్ వెలిగించటము, సో ఆయన జుట్టు ఇట్లా అంటము, ఇలాంటివి చేసి ఒక యూనిక్ స్టైల్ నాకు తెచ్చుకున్నాడు అనమాట. సో సుమన్ శెట్టి గారు కూడా సేమ్ అలాగే అనిపిస్తా ఉంది. ఆయన పెద్దగా హౌస్లో చేసేది కూడా ఏం లేదు, బట్ ప్రోమోకి ఒక కంటెంట్ రోజుకి ఒకటి ఏదైనా చేస్తాడు ఆయన. సో నామినేషన్స్ రోజు ఒకటి చేశాడు, సో నిన్న ఒకటి చేశాడు, మొన్న టాస్క్ ఎప్పుడు ఒకటి చేశాడు, ఈ రోజు ఎపిసోడ్లోకి ప్రోమోలో చూసింటారు కదా, సో ఏదైతే ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు ఆ బొట్టను కాలుతో కొట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి ఒక్కటి చాలు. సుమన్ శెట్టి గారు అగ్రెసివ్ అయినా కానీ ఒక రీల్ హైలైట్ అయింది, సుమన్ శెట్టి గారు బాధపడినా రీల్ హైలైట్ అయింది, సుమన్ శెట్టి గారు ఎమోషనల్ అయినా రీల్ హైలైట్ అయింది, సుమన్ శెట్టి గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పినా రీల్ హైలైట్ అయింది. మామూలు కూడా కాదనమాట, అంతా సుమన్ శెట్టి గారి మ్యానే నడుస్తుంది. ఈ రోజు కంటెంట్ పుష్కలంగా ఇచ్చేశారు సుమన్ శెట్టి గారు. ఇంకా ఒక్క రీల్ చాలు, తిప్పుతానే ఉంటారు వాళ్ళ ఇష్టం. సో 2 ప్రోమోలు చూశాను. 2 ప్రోమోలు చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో ఇమాన్యుయల్ రితుకి కొంచెం దూరంగానే జరిగాడు. సెకండ్ ప్రోమో చూసినప్పుడు, ఇప్పుడు ఏదైతే టాస్క్ ప్రోమో చూసామో ఆ టాస్క్ ప్రోమో, ఫస్ట్ ప్రోమో, ఆ టాస్క్ ప్రోమో చూసినప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో ఇమాన్యుయల్ అని అరుస్తున్నా కూడా, సో ఇమాన్యుయల్ పెద్దగా పట్టించుకోనట్టు లేడు, ఇమాన్యుయల్ కూడా దూసినట్టు, ఇమాన్యుయల్కి మనసులో ఉంటుంది ఖచ్చితంగా. సో అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ తర్వాత గొడవలు అవుతాయి అనుకుంటా, క్లియర్గా పక్కకు వచ్చేస్తారు. ఎవరు ఓనర్ అయ్యారు అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ దానికంటే ముందు, నిన్న నైట్ ఏదైతే మహానటి గారు మన రితు చౌదరి గారు చేసిన పర్ఫార్మెన్స్ కూడా లైట్గా కనిపిస్తూ ఉంది. ఇమాన్యుయల్ నిజంగా బాధపడ్డాడు. ఇమాన్యుయల్ బాధపడడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, రితు చౌదరి ప్రతిసారి అతన్ని అనవసరంగా, అంటే లైక్ మొన్నే ప్యాచప్ అయ్యారు. మొన్న నైట్ ఆ రోజు రితు చౌదరి, తనూజ, సో మనోడు కూర్చొని నాకు ఎవ్వరు లేరు, మీ ఇద్దరు తప్పితే, మీ ఇద్దరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, సో రితు చౌదరి ఎమోషనల్ అయ్యి మనోడు హగ్ కూడా చేసుకుంది. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్కరోజు అయ్యేసరికి డెమోన్కి సపోర్ట్ చేసింది. సో మనోడు అది తీసుకోలేకపోతున్నాడు. క్రూషియల్ టైంలో నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా ప్రతిసారి నాకు ఇలా బ్యాక్ స్టాప్ చేయడం నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి మనోడు ఏడవడం చూసాం. రితు చౌదరి కూడా అక్కడ ఏడుస్తాం. అంటే ఇక్కడికి శ్రీజ వచ్చింది. శ్రీజ రావటం అనేది అది డబల్ మైండెడా లేకపోతే డబల్ స్టాండర్డా? భరణి గారు అంటారు చూసారా, మీరు డబల్ స్టాండర్డ్, మీరు సింపతి అంటారు, మళ్ళీ ఎమోషనల్ అంటారు, మళ్ళీ గేమ్ అంటారు. సో ఇలాంటివన్నీ మిక్స్డ్ ఒపీనియన్స్ మీ మీద ఎలా అయితే నాకు ఫామ్ అయినారో, మీరంతా కావాలని చేస్తున్నారు అని చెప్పి ఇది కూడా అలాగే ఉంటుంది. సో అక్కడ ఇమాన్యుయల్, భరణి గారు, మన డెమోన్ పవన్ ఆడుతున్నప్పుడు ఏంటంటే హడావుడి చేశారు. ఇమాన్యుయల్ ఓడిపోయినప్పుడు కనీసం ఇమాన్యుయల్ కన్సోల్ చేయడం కానీ, పర్లేదు అని చెప్పడం కూడా లేదు. అంతా చప్పట్లు కొట్టారు, లేచి హడావుడి చేశారు. ఇప్పుడు వచ్చి ఇమాన్యుయల్ బాధపడుతుంటే శ్రీజ అక్కడికి వచ్చింది. అది చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, అది నిజంగా ఎమోషనల్ అయి వచ్చిందని అనిపించదు నాకు, ఏదో కంటెంట్ ఇవ్వడానికి వచ్చింది ఏమో అని అనిపిస్తుంది. సారీ టు సే దిస్, మేబీ మైండ్ సెట్ అలా ఉండొచ్చు నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ దానికంటే ముందు హైలైట్ ఏంటంటే మన మనీష్ బ్రో ఏంటంటే, నాకు ప్రాబ్లం ఏంటంటే, మనీష్ బ్రో ఓ పెద్ద గొయ్యి తవ్వుతాడు, వేరే వాళ్ళ ఆ గొయ్యిలో పడేయాలనుకుంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఆలోచిస్తూ మనోడు ఆ గొయ్యిలో పడతాడు. మనోడు గొయ్యిలో పడేదే కాక వేరే వాళ్ళు కూడా లాక్కొచ్చి దాంట్లో పడేస్తాడు. కామనర్సే వీళ్ళు ముందుంటారు. సో నిన్న మనీష్ హడావుడ్ చేశారు. ఫస్ట్ ఆ మనీష్ ట్రిగ్గర్ చేయడం వల్ల శ్రీజ ట్రిగ్గర్ అయింది. శ్రీజ ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ చెల్లి ట్రిగ్గర్ అవుతుంది, ప్రియా ట్రిగ్గర్ అయింది. మొత్తం మన మాస్క్ మ్యాన్ కూడా ట్రిగ్గర్ అయ్యారు, బట్ మాస్క్ మ్యాన్ అంత ఫామ్లో లేడు కాబట్టి లైట్గానే. సో 5 కామనర్స్, కళ్యాణ్ కూడా అంతగా అవుట్ ఫోకస్లో ఉన్నాడు, కానీ కళ్యాణ్కి కూడా కొంచెం ట్రిగ్గర్ అయ్యాడు. మనీష్ ట్రిగ్గర్ చేశాడు అందరినీ. మనీష్ ఏమనుకున్నాడు, భరణి గారు సో మనీష్ని ఫస్ట్ టార్గెట్ చేయాలి, మనీష్ని టార్గెట్ చేయాలని అన్నాడంట. సో అది అన్నాడా లేదా అనేది, బట్ మనీష్ భరణి గారిని టార్గెట్ చేశాడు. భరణి గారిని టార్గెట్ చేసినప్పుడు డెమోన్ కూడా వెళ్ళాడు. క్లియర్గా అక్కడ కనిపిస్తుంది, అది అక్కడ కనిపించింది. మనీష్ చెప్తుంది వేరేలాగా కనిపిస్తుంది. అండ్ ప్రియా అంటది, సో భరణి గారు కంప్లీట్గా అసలు ఆయన వేరేలాగా ఆడాడు, అసలు సెల్ఫిష్ గేమ్ ఆడాడు, ఆయన ఇమాన్యుల్ని టార్గెట్ చేయడు. సో ఇమాన్యుల్ పక్కన ఉన్న కానీ పుయ్యుడు, ఇమాన్యుల్ కూడా పుయ్యడు, ఇద్దరు పూసుకోరంటది. మరి ఫస్ట్ స్టార్టింగే డెమోన్ పవన్ మనీష్ కలిసి భరణి గారిని టార్గెట్ చేశారు కదా. సో డెమోన్ పవన్ లేకుంటే మన మనీషు ఇమాన్యుల్ మీదకి వెళ్ళొచ్చు కదా. ఇమాన్యుల్ మీదకి వెళ్ళుంటే అప్పుడు భరణి గారు ఎక్స్పోజ్ అయిపోయేవాడు కదా. భరణి గారు ఇమాన్యుల్ మీదకి వెళ్లకుండా డెమోన్ పవన్ మీదకో లేకుంటే మనీష్ మీదకో వచ్చుంటే భరణి గారు కంప్లీట్ ఎక్స్పోజ్ అయిపోయేవాడు. బట్ మనీష్ ఏం చేశాడు, ఫస్టే భరణి గారి మీదకి వెళ్ళారు. మన డెమోన్ పవన్ కూడా ఆయన మీదకి వెళ్ళాడు. ఆయనకు ఆబ్వియస్లీ సింపతి వచ్చింది మధ్యలో రీతు తీసుకున్న డెసిషన్ వల్ల. అదే భరణిని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటుంటే మనీష్ నిజంగా తెలివిగలవాడైతే ఇమాన్యుల్ని టార్గెట్ చేసేవాడు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నుంచే కెప్టెన్ అవ్వాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే మనీష్కి ర్యాపో ఎంత బిల్డ్ అవుతున్నా కూడా
ఇమాన్యుల్ తోటి టార్గెట్ చేయాల్సింది ఎవరిని? ఫస్ట్ ఇమాన్యుల్ టార్గెట్ చేస్తుంటే అప్పుడు బర్నీ గారు ఇమాన్యుల్ కాపాడటం కోసం వెళ్ళుంటే ఓనర్స్ టీంలో ఉండి ఓనర్స్గా ఉండకుండా సో టెనెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాడు. సో కొంచెమైనా డబల్ గేమ్ ఎంత ఇండివిజువల్ గేమ్ అయినా కూడా ఆ డబల్ స్టాండర్డ్ అనేది ఎక్స్పోజ్ అయ్యేది. బట్ కాకపోతే మనీష్ కొంచెం తెలివి ఎక్కువైపోయి ఇటుపక్కే టార్గెట్ చేశాడు. ఆయన అన్నాడో లేదో పక్కన పెట్టు, మేబీ అది ఆయన స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మనీష్ చెప్తున్నాం దాని ప్రకారం ఆయన అనున్నా కూడా అది ఆయన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. మనీష్ ఆయన ట్రాప్లో పడ్డాడు కదా. ఇప్పుడు మనీష్ని టార్గెట్ చేయాలని బర్నీ అన్న మాట విని మనీష్ ఆయన్ని టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఫైనల్గా వీళ్ళు కొట్టుకున్నారు, ఇమాన్యుల్ సేఫ్ అయిపోయాడు. ఇమాన్యుల్ టార్గెట్ చేస్తుంటే అప్పుడు ఈయన స్టాండ్ ఏందనేది క్లియర్గా అర్థమయ్యేది. అది మిస్ అయిందేమో నాకు అనిపించింది. కొంచెం అతి తెలివితేటలు ఉపయోగించాడేమో మనీష్. నార్మల్గా ఆలోచించుంటే ఇమాన్యుల్ టార్గెట్ చేస్తుంటే ఇతను ఎక్స్పోజ్ అయ్యేవాడని నాకు అనిపించింది. అండ్ ఆ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ప్రోమోలో చూసిన టాస్క్ నాకేమనిపించింది అంటే సో ఓనర్ అవ్వాలి. ప్రతి వీక్ ఒక్కొక్క ఓనర్ వెళ్తా ఉన్నారు. సో ఆల్రెడీ బర్నీ గారు కంప్లీట్ ఓనర్ అయిపోయారు. సంజన గారు టెంపరీ ఓనర్ కాస్త కెప్టెన్ కాస్త ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసారు కదా, ఆమె కూడా ఓనర్స్ లిస్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఓనర్గా ఈ వీక్ ఎవరు వెళ్తారు అన్నప్పుడు నాకెందుకో రాము రాథోడ్ వెళ్తాడేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రాము రాథోడ్ దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, మిగిలిన దాంట్లో వెళ్తూనే ఉన్నాయి. బట్ రాము రాథోడే వెళ్ళాలేమో అని అనిపిస్తుంది. బట్ ఇమాన్యుల్ కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఇంకా అయితే అప్డేట్ రాలేదు కానీ రాము రాథోడ్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఆల్రెడీ బర్నీ గారు కూడా లోపల ఉన్నారు కాబట్టి సో రాము రాథోడే ఓనర్స్ దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఫ్లోరా గారు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయి రాము లోపలికి వెళ్ళిపోతే ఆల్రెడీ ఒక పర్సన్ కూడా ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి సో 9 మందిలో ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే ఇంకా మిగిలింది 5 ఉంటారు. నాకు తెలిసి ఈ 5 కూడా ఓనర్స్గా వచ్చేస్తారేమో. వీళ్ళు కూడా ఓనర్స్గా వచ్చేస్తే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవుతారో మేబీ ఆ వైల్డ్ కార్డ్స్ టెనెంట్స్ లాగా ఉంటారనమాట. సో ఈ కామనర్స్ ఓనర్ ఇప్పుడున్న టెనెంట్స్ అంటే సెలబ్రిటీస్ వీళ్ళు కలిసి ఆల్రెడీ వైల్డ్ కార్డ్గా వస్తున్న సెలబ్రిటీస్ తోటి మేబీ గేమ్ ఆడొచ్చేమో. అందుకనే కదా, ఎందుకంటే ఏదైతే ఆ టెనెంట్స్ కోసం రూమ్ కట్టారో అది అట్లాగే ఉంటుంది లాస్ట్ బిగ్ బాస్ సీజన్ అయిపోయే వరకు. దాన్ని ఏం తీరు. లోపల ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి. సో క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మేబీ ఆ థాట్ అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్లోనే చెప్పాను వైల్డ్ కార్డ్స్ వస్తే. ఎందుకంటే ఓనర్స్ సెలబ్రిటీస్కి రాగానే లోపలికి పంపిలే కదా, వీళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడారు కాబట్టి అగ్ని పరీక్ష అనే గేమ్ వీళ్ళు లోపలికి వెళ్ళారు ఓనర్స్గా. సో వీళ్ళు కొంచెం కష్టాలు పడి వీళ్ళు ఇప్పుడు ఓనర్స్గా మారుతున్నారు ఒక్కొక్కరు. వైల్డ్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళకి కూడా వెంటనే వాళ్ళకి ఏం రెడ్ కార్పెట్ పరచరు కదా యాజ్ పర్ ద బిగ్ బాస్ ఏదైతే గేమ్ ప్లాన్ ఉందో. సో వీళ్ళు ఖచ్చితంగా ఆ ఓనర్స్లోకి ఆ టెనెంట్స్ లాగే ఉండాలి. వాళ్ళకి సేమ్ వైల్డ్ కార్డ్స్కి సేమ్ ఫుడ్ వస్తూనే ఉంటుంది. మేబీ లాస్ట్ ఒక 10 వీక్స్ 12 వీక్స్ లేక 11 వీక్స్ దాని తర్వాత గేమ్ అందరు కలిసి ఓనర్లు అయిపోవచ్చు. లేకుంటే మేబీ ఏదైనా మారొచ్చేమో. ఆ టెనెంట్ హౌస్ అయితే అలాగే ఉంటుంది కదా లాస్ట్ వరకు. సో కాబట్టి మేబీ ఆ గేమ్ ప్లాన్ ఏమైనా బిగ్ బాస్ టీమ్ ఏమైనా చూస్తుందో. సో దానికోసం వైల్డ్ కార్డ్స్కుని బీభత్సంగా సెలెక్ట్ చేస్తున్నారు. అబ్బా ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి కోసం బీభత్సమైన ట్రై చేస్తున్నారు. అతను కానీ వస్తే గేమ్ మలుపు తిరుగుద్ది, ఆడియన్స్లో ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పటికీ కామనర్స్ వల్ల గేమ్ అనేది మొత్తం ఫాల్తూ అయిపోయింది. సెలబ్రిటీస్లో అంత గట్టిగా సెలబ్రిటీస్ ఎవరు కనిపించట్లా. సో కనిపించేది తనూజా కూడా కనిపిస్తున్నారు, బర్నీ గారు ఇద్దరు కనిపిస్తున్నారు, ఇమాన్యుల్. సో వీళ్ళ ముగ్గురులో ఇమాన్యుల్కి నెక్స్ట్ బర్నీ గారు టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అమ్మాయిల నుంచి యాజ్ ఆఫ్ నౌ తనూజాకే వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇప్పటి వరకు అయితే, సెకండ్ వీకే కాబట్టి చెప్తుండే. సో వైల్డ్ కార్డ్స్కి వచ్చే వాళ్ళకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ లాగే కనిపిస్తూ ఉంది. దానికి కావాల్సిన వ్యక్తి బాగా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తులు కావాలి, గేమ్ ఆడే వాళ్ళు కాదు, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కావాలి. దానికోసం బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తుంది. ఎవరంటే ముఖేష్ గౌడ్ అనే పర్సన్ గట్టిగా ట్రై చేస్తుందంటే టాక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ శివ్ అన్నారు, తర్వాత సుహాసిని గారు, వీళ్ళ పేర్లు వినిపించాయి కానీ శివ్ అనే వ్యక్తి క్లారిటీ ఇచ్చారు మనోడు రాడని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సుహాసిని గారు లోపలికి వచ్చి ఆమె బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవుతారంటే అది కష్టము. సో ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి వస్తే సో ఫిజికల్గా కానీ గేమ్ పరంగా కానీ అతను ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అతను నెట్టుకుంటూ రావచ్చు బిగ్ బాస్ హౌస్లో యాజ్ ఎట్ ప్రజెంట్. ఇది అనిపిస్తా. ఓవరాల్గా 2 ప్రోమోలు చూసి నాకు అనిపించింది ఏంటంటే ఇదనమాట. సో ఇమాన్యుయల్కి రితు చౌదరికి ఆల్మోస్ట్ ఇంకా టర్మ్స్ అన్ని కంప్లీట్గా పాడైపోయాయి అని అనిపిస్తూ ఉంది. మళ్ళీ ప్యాచప్ అయిపోతే మనం ఏం చేయలేము. ఇంకా ప్యాచప్ అవ్వరు అనే అంత ఈజీగా ఇప్పటికిప్పుడే ప్యాచప్ అవ్వరు. ఎందుకంటే ఇమాన్యుల్కి అది నిన్న చాలా గట్టి దెబ్బే తగిలింది. ఇమాన్యుల్ చాలా హర్ట్ అయ్యాడు. సో ప్రతిసారి ఆ అమ్మాయి అలాగే చేయటం, ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి కామనర్స్తోనే ఉంటుంది, ఇమాన్యుల్ కూడా కామనర్స్తోనే ఉంటున్నాడు. బట్ గేమ్ కోసం వచ్చినప్పుడు ఇమాన్యుల్ వాళ్ళ తరపున మాత్రమే గేమ్ ఆడుతున్నాడు. బట్ ఆ అమ్మాయి ఏంటంటే అటు సైడ్ ఎక్కువ గేమ్ ఆడుతుంది ఇటు సైడ్ కంటే. సో అది ఇమాన్యుల్కి నచ్చట్లేదు. సో నాకు తెలిసి టర్మ్స్ కంప్లీట్గా పాడైపోయాయి అని నేను అనుకుంటున్నా.
సో మీకేమనిపించేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.